ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తున్నాం పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026 సంవత్సరం 4వ నెల 3వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఈరోజు దేవుని వాక్యం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం అండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. ఈరోజు మహాశుక్రవారం దినం, అనగా గుడ్ ఫ్రైడే. మరి దేవాది దేవుడు 2020 సంవత్సరం క్రితం పరలోకం నుండి భూలోకానికి వచ్చి మానవులందరూ అతిక్రమ క్రియలను బట్టి, పాపాలను బట్టి ఆయన గాయపరచబడును అని యెషయా ప్రవచన వాక్యం ద్వారా అంటున్నాం. అది మరి యేసు ప్రభు వారు మరి కొత్త నిబంధన కాలానికి వచ్చేటోడికి మనుషులందరూ నిమిత్తమైన గాయపరచబడ్డాడు. ఆయన ఒకడు తక్కువ 40 దెబ్బలు తినటం, ఆయన కలవరిశిలో తన ప్రాణాన్ని పెట్టడం, అంతేకాదు తన వీపంతా కూడా నాగల సోలలు దున్నపట్టడం, ఆయన పొందిన దెబ్బలు మరి ఎంతో మరి ఘోరంగా ఉండటం ద్వారా, అంటే దేవుడు ముందుగానే ప్రవచించాడు తన అద్వికుమారుడు లోకానికి వస్తాడని, మనుషులందరి విషయంలో ఆయన గాయపరచబడతాడని, కలవరిశిలో ఆయన ప్రాణం పెడతాడని ఆయన ముందుగానే ఆ ప్రవచించిన రీతిలో మరి జరిగిందండి. కాబట్టి ఈరోజు ఈ మంచి శుక్రవారం రోజు ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో మరి యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి కొరకు లోకానికి వచ్చారు. మరి ఇంకా ఎవరైనా యేసు వైపు చూడకపోతే యేసు వైపు చూడండి, ఆయన దగ్గరికి రండి. నువ్వు నిజమైన దేవుడు అని ఒప్పుకోండి, మారు మనసు పొంది మరి బాప్తిని తీసుకునే ఎడల మరి ఆయన రక్తముతో శుద్ధి చేసి మనిషిని అపవిత్రంగా ఉన్న వాడిని పవిత్రపరుస్తాడు. మహాపరిశుద్ధుడు, ప్రేమల తండ్రి, కృపలేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు తండ్రి ప్రభా. నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన గొప్ప తండ్రికి స్తోత్రాలు తండ్రి. దేవాదిగో తండ్రి ప్రభా యేసయ్య, మరి నాయన తండ్రి యేసు నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. మా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించండి. నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి వంతరం పండి. దేవానికి స్తోత్రాలు ప్రభువా. మరి అదిగో తన సరిహద్దులు సైనికులు మంచి వంతరం పండి. ఆర్మీ బృందానికి అంతటికి మంచి వంతరం పండి. యవన బిడ్డలు, యువకులు ఎంతోమంది చెడిపోతూ ఉన్నారు. అనేకమైన రీతిలో తాగుడు వల్ల, పాన్పారకుల వల్ల, గుటకాల వల్ల, డ్రగ్స్ వల్ల ప్రభా, గుటకాలు ఎన్నో విధాలుగా వాళ్ళు చెడిపోతున్నారు. రక్షించుకున్నాను. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతరం పండి ప్రభా. ఇగో తండ్రి మా దేశ పాడి పండినందుకు మీరు ఆశించి దీవించండి ప్రభా. ఇగో తండ్రి హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదలచండి. కోర్టు గొడవలు కూడా, కేసు గొడవలు కూడా కొట్టివేసి చదువుకున్న బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి ప్రభా. పరీక్షలు రాసిన బిడ్డలందరూ కూడా జీవితం దయచేయండి దేవ. ఇదిగో తండ్రి వివాహం బిడ్డలకి వివాహం దయచేయండి తండ్రి. నీకు వందనాలు తండ్రి ప్రభా. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ సుఖం డెలివరీ దయచేయండి తల్లి. బిడ్డకి క్షేమం దయచేయండి తండ్రి. నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి నేను ప్రతి సేవకుడు సంఘం పరిచయాలంతరం బిడ్డను కూడా దీవించినాను. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.